ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ప్రియులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగని కలిసి దేవుని వేదవాక్యమును ధ్యానం చేటుకో. మహాదేవుడు మనకెంతగానో కృప చూపి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 1-2 వచనాలు మనం ధ్యానం చేయవచ్చును. 2వ వచనం: ఇక మీదట నేను వచ్చుచు పోవుచు నుండలేను, యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చును. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు అక్కడ కొరకు, మీ రాజ్యం కొరకు తండ్రి నన్ను మమ్మలను సిద్ధం చేయండి. మా ప్రియులందరినీ దీవించండి దేవా. అలాగుననే వారు ఏదైతే ప్రార్థనలో బంధిస్తున్నారో అవి బంధించండి. వేటిని ప్రార్థనలో విప్పుచున్నారో అవి విప్పబడును గాక అని వేడుకొంచున్నాం. మంచి వాతావరణం ఇవ్వండి. అంత మాత్రమే గాక మా ముందున్నటువంటి నా ఉపవాస ప్రార్థన పండుగలు ఆశీర్వాదకరంగా జరిగించండి. దీవెనలతో కప్పండి. మీ సన్నిధి, మీ సహాయము సమృద్ధి చేయమని మమ్మల్ని మేము తగ్గించుకొనచ్చు మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులరా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగాన మహాదేవుడు తన సేవకుడైన మోషే ద్వారా పలికించినటువంటి మాటలు ఈ మాటలు. ఏమంటున్నారు అంటే, దేవుడు నన్ను ఈ యోర్దానును దాటకూడదని నాతో చెప్పారు అంటున్నారు. నిజానికి యోర్దానుకు అవతల వాగ్దాన దేశం ఉంది. యోర్దానికి అవతల ఎర్ర సముద్రం, ఐగుప్తు దేశం ఉంది. ఇశ్రాయేలీలు బయలుదేరి వాగ్దాన దేశానికి వెళుచున్న సందర్భంలో ఈ భక్తుడు మాట్లాడుచున్నారు. ఎవరు? మోషే అంటున్నారు, ఇశ్రాయేలులారా, దేవుడు నన్ను యోర్దాను దాటవద్దు అని చెప్పారు. కనుక నాకు కూడా వయసు మళ్ళింది. ఇప్పటికే నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. కనుక దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి జనములను ఎదుట నుండకుండా నశింపచేస్తాడు. నీ వారి దేశాన్ని స్వాధీనపరుచుకుంటావు. ఇక మీదట యెహోషువ మీకు ముందుగా నాయకుడిగా ఉంటాడని ఒక వీడ్కోలు, అప్పగింతల మాటలు చెప్తున్నారు మోషే. అయితే ఇక్కడ మనము గుర్తుపెట్టుకునవలసిన మాట ఏంటంటే, దేవుడు నన్ను యోర్దాను దాటవద్దన్నారు. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో చెప్పారంటున్నారు. యోర్దానికి అవతల వాగ్దాన భూమి ఉందని మనం విన్నాం కదా. మోషే ఎవరు అంటే, ఆయన గురించిన ఒక టెస్ట్ మనీ సాక్ష్యం ఏంటంటే, దేవుని ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు, దేవుని ఇల్లు పరమునుంది, భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు కదా. ఆకాశమందు దేవుని సముఖంలో ఆయన స్థితి, భూలోకంలో ఆయన స్థితి. ఇక భూమికి ఆకాశానికి మధ్య ఏమున్నది అంటే పర్వత శిఖరాలు ఉన్నాయి. ఈ పర్వత శిఖరాల మీద 140 పర్యాయమునకు 40 దినాలు చొప్పున ఆయన ఉపవాస ప్రార్థనలు గడిపాడు. ఎవరు? మోషే. వింటున్నారు కదా. పరమున ఆకాశాన్ని ఉన్న సాక్ష్యం నమ్మకస్తుడు, భూమి మీద ఉన్న సాక్ష్యం మిక్కిలి సాత్వికుడు. శిఖరపు అనుభవంలో ప్రార్థనలో 40 దినముల చొప్పున ఉపవాసాలుండి ప్రార్థించిన వ్యక్తి బైబిల్ అంతట్లో అనేక మంది 40 దినాలు, 21 దినాలు, 7 దినాలు, 3 దినాలు ఉన్నవారు ఉన్నారు. కానీ మోషే చేసినంతగా మరొక వ్యక్తి రాయబడిన ప్రకారంగా మనకు కనపడలేదు. ఇది ఆయన సాక్ష్యం. ఇలాంటి భక్తుని ఒకరోజు ప్రభువారు అంటున్నారు, మోషే
నువ్వు యోర్దాను దాటొద్దన్నారు. యోర్దాన్ అంటే మరణం, అంటే మరణిస్తాడని దాటొద్దన్నారా? నథింగ్. ఇజ్రాయేల్ అందరూ దాటించిన దేవుడు యోర్దాన్ ఎందుకు దాటొద్దు అంటున్నాడు అనేది మన ప్రశ్న. ప్రియులారా, ఎందుకు దేవుడు ఈ యోర్దానును దాటవద్దు అని చెప్పారు? ఎందుకంటే మోషే మహానాయకుడు, ఎంతటి నాయకుడికే వాగ్దాన భూమిలో చోట్లేదంటే అత్యంత అల్పమైన భక్తి జీవితాలు చేసే నేను, ఆత్మీయులరా, ఏమనుకోవద్దు, మిమ్మల్ని కూడా కలుపుతున్నాను. మీరు మనం ఏ పాటి వారం అసలు? ఎందుకు దేవుడు ఈ యోర్దాను దాటవద్దన్నారు అనేది జ్ఞాపకం చేస్తున్నాను. నిజానికి మోషే 120 సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తి. ఇతడు మాంద్యము లేక జీవించాడని, అనగా కనుచూపు మాంద్యము లేక జీవించాడని వాక్యం సెలవిస్తుంది. సరే, ఈయన్ని ఎందుకు దేవుడు దాటవద్దన్నారు అనేది ఇప్పుడు మన ప్రశ్న. చూద్దాం రండి దేవుని వాక్యంలో. దేవుని వాక్యంలో నుంచి పిల్లరా, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 21. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను ఈ యోర్దానును దాటకూడదనియు నీ దేవుడైన యెహోవా సాక్ష్యముగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసెను అని మనం చూచాం. అయితే ఎందుకు దేవుడు దాటవద్దు అన్నారు అనేదే కదా మన ప్రశ్న. అయితే మరొక మాటను కూడా చూపిస్తున్నాను. అదేంటంటే ప్రియులరా, ఇది ద్వితీయోపదేశ కాండమందు దేవాది దేవుడు మోరీబా లేక మేరీబా అనబడిన జలములను గూర్చి ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఆ సందర్భం అంటే, రండి సంఖ్యాకాండము 20వ అధ్యాయము. ప్రియులరా, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. తరువాత మోషే అహరోనులు బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అంటే నీళ్లును రప్పించుట కొరకుగాను అక్కడ అవసరం ఉంది, నీళ్లు రప్పించాలి బండలో నుండి. అయితే ఈ బండలో నుండి నీళ్లు రప్పించడం మోషేకి ఇది కొత్త ఏం కాదు. ఎందుకంటే దేవుడు నిర్గమాకాండములో కూడా ఆ బండను కొట్టు, బండలోంచి నీళ్ళు వస్తాయని చెప్పారు. కనుక ఇది మోషేకి తెలిసిన సంగతే. అయితే మొదటిసారి ప్రభు కొట్టమన్నారు. అయితే రెండో సందర్భంలో 8వ వచనం చదివితే, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుని అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము అన్నారు. వినాలి, మొదటి పర్యాయములో ఒక సందర్భాన బండను కొట్టు అని చెప్పిన ప్రభు, రెండవ సందర్భంలో బండతో మాట్లాడు అన్నారు. అయితే కొట్టమని ఎక్కడ చెప్పారు? నిర్గమాకాండం 7:20లో యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళనియు రక్తముగా మార్చబడింది. అంటే నీళ్లను కొట్టడం ఒక అలవాటు ఉంది. ఒక సందర్భంలో అతడు బండను కూడా కొడతాడు పిల్లరా. ఒక సందర్భాన బండను కూడా కొట్టడం జరిగింది. దేవుడే ఆ బండను కొట్టమని చెప్పారు. ఆ ప్రకారంగానే ఇది జరిగింది. అయితే ఈ రెండో సందర్భంలో బండను కొట్టమని లేదు, బండతో మాట్లాడమన్నారు. మాట్లాడమనగానే ఈయన ఏం చేశారంటే, బహుశా ఈ మొదట జరిగిన అభిప్రాయము ఇంకా ఆనవాళ్ళు ఉండిపోయినాయేమో. రెండవ సందర్భంలో ఏం చేశారంటే, ఆయన బండతో మాట్లాడకుండా ఇక్కడ మాట అన్నారు, ద్రోహులారా వినుడి. 10వ వచనం, సంఖ్యాకాండ 20:10.
మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవాలని కొట్టగా, అయితే బండలో నుండి నీళ్ళు వచ్చాయి పిల్లరా. చూడ 11 వచ్చిన. అప్పుడు మోషే తన చేయి పైకెత్తి 2 మార్లు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించిన. సమాజంలో పశువులు త్రాగి బ్రతికారు వాళ్ళు. అయితే తత్ఫలితంగా ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నారంటే, ఇదిగో మోషే, సర్వసమాజం ఎదుట నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు. 12 వచనం. ఇశ్రాయేలు కనులెదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. ఈ సమాజము నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకుని పోరని చెప్పాడు దేవుడు. అంటే దేవుడు పెట్టిన హద్దు ఏంటి? మాట్లాడు. హద్దును దాటిన అనుభవం మోసేది. ఏది? కొట్టాడు బండను. వింటున్నారు పేరా? హద్దు ఏంటంటే బండతో మాట్లాడు, జస్ట్ మాట్లాడు, వాటర్ వస్తుంది, నీళ్ళు వస్తాయి. ఈయన ఏం చేశారు? హద్దును దాటి కాస్త కొట్టారు, నీళ్ళు వచ్చాయి. అయితే పిల్లరా, దేవుడు నియమించిన హద్దును ఎప్పుడైతే దాటారో ప్రభువారు అంటారు, ఇశ్రాయేలు ద్రోహులారా అని చెప్పి, మేరీబా జలముల యొద్ద మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు గనక. అంటే మేరీబా అన్న వాటికి అర్థం ఏంటంటే వివాదము, వివాదాస్పదము. అంటే మాట సందర్భాన్ని వివాదంతో వెళ్ళావు, వాదానికి వెళ్ళిపోయావు. మాట్లాడితే నీళ్ళు వస్తాయి, మాట్లాడితే బాగుంటుంది, కానీ గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? వివాదం జరిగింది అక్కడ. నా పరిశుద్ధతను సన్మానించకుండా అక్కడ వేరుగా జరిగింది. కనుకనే ఈ యోర్దాను నువ్వు దాటి వెళ్ళలేవు. వద్దు, యోర్దాను దాటి వెళితే వాగ్దాన భూమి ఉంది. నీ సరిహద్దులకు నువ్వు వెళ్ళలేవు. పిల్లరా, ఈరోజు మనం వింటున్న వాక్య అంశం ఏంటంటే, దేవుని యొక్క హద్దులు దాటితే మన సరిహద్దులకు మనం అడుగు పెట్టలేం. మోషే దేవుని హద్దును దాటేశాడు. దేవుడు మోషేకి ఇచ్చిన స్వాస్థ్యమైన వాగ్దాన దేశపు సరిహద్దులు స్వాధీనం చేసుకోలేకపోయాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నటువంటి మన ఆత్మీయ జీవితంలో సేవకునిగా నాకు కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఈ మాటలు వించిన దేవుని బిడ్డగా నీకు కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో ఎలాంటి సంభాషణ మనం కొనసాగించాలి, ఇటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలి. ఏ ఉన్నతమైన ఉపదేశాన్ని మనం ఆస్వాదించాలి, మన ఆత్మీయతను మనం ఎలా కట్టుకోవాలి, లోకంలోనే జీవిస్తూ లోకము మనలోకి రాకుండా మనం ఎలా బ్రతకాలనేది దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని హద్దులు ఉంచారు. సముద్రానికి హద్దులు పెట్టిన దేవుడు. సముద్రంలో నీటి పొట్టు లాంటి వాడు నేను, నీవు, మనకు హద్దులు లేవా? ఆ హద్దులలో మనం నిలవగలిగితే మన సరిహద్దులను మనం స్వాధీనపరుచుకుంటాం. ప్రియులారా, నీ పగవారి గవిని నీవు స్వాధీనపరుచుకుంటావని సెలవిచ్చిన మహాదేవుడు మనకి స్వాస్థ్యముగా సిద్ధపరిచిన పరిశుద్ధ స్థలాలను, పరిశుద్ధమైనటువంటి హద్దులను స్వాధీనపరచుకోగలుగుతాం. దేవుడు నియమించిన హద్దును దాటి వెళ్ళిపోతే మనకున్న స్వాధీనపరుచుకుని పోయే స్వాస్థ్యాలను స్వతంత్రించుకోకుండా పోతాం. ప్రియరా, కదా యాసావు పోగొట్టుకోలేదా? సౌలు పోగొట్టుకోలేదా? మనం అలాగునుండక దేవుని స్వాస్థ్యమును స్వాధీనపరుచుకుందుము గాక. తండ్రి దేవా, స్తోత్రాలయ్యా. మీ వాక్కు చేత మాతో మాట్లాడండి, మమ్మను బలపరచండి. మీ జీవముతోనే, కృపతోనూ, బలముతోనూ నింపి నడిపించి సహాయం చేయండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.